అంటే వ్యక్తులకి మాన ప్రాణాలు ఉండవా అండి? వ్యక్తులకి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉండవా? వాడిని ఇష్టారాజ్యంగా తిడితే అది పబ్లిక్ డొమైన్లో, పోనీ ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఏదో 4 గోడల మధ్య తిట్టుకున్నారంటే ఎవడో వినలేదనుకోవచ్చు. పబ్లిక్ డొమైన్లో అమ్మలక్కలు తిడితే, కూతుళ్ళని, భార్యలని, తల్లులని తిడితే అది వ్యక్తిత్వ హననం కాదా? దానికి వాల్యూ లేదా? దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? అది ఎవరైనా కానివ్వండి సార్, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం కానీ, లేకపోతే జడ్జిలను కూడా, గత ప్రభుత్వ హయాంలో జడ్జిలను కూడా ఎంత భయంకరంగా తిట్టారో తెలుసు మీకు కదా. వాళ్ళు కానీ అంటే వ్యక్తుల్ని తిడితే, పబ్లిక్ డొమైన్లో వ్యక్తుల్ని తిడితే దానికి వాల్యూ లేదా అండి? వెంకటకృష్ణ గారు, వాల్యూ లేదా అని కాదు అడగాల్సింది, దానికి పరిష్కారం లేదా కాదు, దానికి విలువిస్తేనే కదా పరిష్కారం తీసుకుంటారు. చెప్తున్నా 1860 ఇండియన్ పీనల్ కోడ్ లోనే దానికి సంబంధించిన ప్రావిజన్స్ పెట్టి ఉన్నారు. ఇప్పుడు డిఫమేషన్ అనేది ఏంటి? 505 ఏంటి? 500 ఐపీసీ ఏంటి? అదే విధంగా ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఆ తీర్పును స్పష్టంగా స్టడీ చేసిన కేంద్ర ప్రభుత్వము 2023లో ఒక ప్రణాళిక తీసుకొచ్చింది. ఏంటి? ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో లేని దాన్ని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను ఎలా నియంత్రించాలి, దాన్ని ఏ విధంగా ఇటువంటి అసభ్యకరమైన, అదే విధంగా అశ్లీలమైనటువంటి ఈ యొక్క హేట్ స్పీచెస్ ని ఏ విధంగా కంట్రోల్ చేయడానికి ఒక ఇంటర్మీడియరీ వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా 2023లో కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ తయారు చేసింది. 2023లో తయారు చేసిన గైడ్ లైన్స్ ఇంతవరకు ఆర్డినెన్స్ రూపంలోకి బీజేపీ ప్రభుత్వం తీసుకురాలేదు. చెప్తున్నా, మీరే చెప్పండి కానీ నేను అనేది ఏంటంటే, బీజేపీ అది ఎందుకు తీసుకురాలేదు, లేదా ఇంకోటి తీసుకురాలేదు, అది కాసేపు అట్లా పెడితే ఒక దిశ చట్టం తెచ్చినట్టు, ఇది అక్కడ నిర్భయ చట్టం తెస్తే తెలంగాణ ప్రభుత్వము లేకపోతే ఏపీలో దిశ చట్టం తెచ్చారు కదా, లేకపోతే టాడాలు కొంచెం సవరించుకొని రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని రాష్ట్రాలు కొన్ని కొత్త చట్టాలు చేశాయి. తర్వాత ఉత్తరప్రదేశ్లో ఎలాంటి చట్టాలు చేసిందో, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చట్టాలు అమలు అవుతున్నాయో, గూండాలని రౌడీల్ని ఎలా ఉరికిచ్చి కొడుతున్నారో చూస్తున్నాం కదా, కంట్రోల్లోకి ఎలా తెచ్చారో. సో అలాగే ఒక రాష్ట్ర ప్రభుత్వము సోషల్ మీడియాలో మహిళల మీద, పిల్లల మీద, లేకపోతే సెలబ్రిటీస్ మీద, పొలిటీషియన్స్ మీద, ప్రొఫెషనల్స్ మీద జరుగుతున్న గుర్తింపు లేని వ్యక్తులు గుర్తింపు దాచుకుంటూ చేస్తున్న దాడిని ఒక రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి కంట్రోల్ చేయడానికి లేదా? చేయడానికి లేదని చెప్తున్నాను వెంకటకృష్ణ గారు. చెప్పేసేయండి, లేదు సాధ్యం కాదు అని చెప్పండి. సాధ్యం కాదు, ఎందుకంటే ఈ సబ్జెక్టు టేకప్ చేయాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ కు ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ తయారు చేసి దానిలో కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. ఆ రూల్స్ ప్రకారము ఏ రాష్ట్ర ప్రభుత్వము తదనుకూలంగా తయారు చేసుకోవచ్చు మరో చట్టాన్ని. అవును, ఎన్డీఏలో భాగస్వామి కదా, ఎన్డీఏలో భాగస్వాములే కాబట్టి, ఎన్డీఏ కూటమే కాబట్టి అక్కడ ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఏమైనా చేపిస్తారేమో. పైగా పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారి దగ్గర చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అది అందరికీ తెలుసు, మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇక చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళు ఎంత రెస్పెక్ట్ చేస్తారో కూడా తెలుసు. కాబట్టి డెఫినెట్గా అక్కడ ఏంటి రాజేష్ గారు, ఏంటి మీరు ఏదో చెప్తున్నారు అడిగారు సార్? అంటే నేను పవన్ కళ్యాణ్ గారిది నేను ప్రెస్ మీట్ చూశాను సార్. అయితే ఆయన కొత్త చట్టాలు చేస్తాం, లేదా కొత్త చట్టాలు మేము ఆంధ్రప్రదేశ్ నుంచి చేస్తున్నాం అనే మాట కన్నా కూడా ఆయన కొన్ని సెక్షన్లు చదివి వినిపించారండి. అవును, అంటే ఆల్రెడీ బిఎన్ఎస్ లో ఉన్న చట్టాలనే, అవును, ఆ యాక్ట్స్ మీద మేము టాస్క్ ఫోర్స్ వేస్తాం, అంటే ఇమీడియట్ యాక్షన్, కొత్త చట్టం అని కూడా అన్నారులేండి. ఓకే అండి. అయితే ఈ చట్టాలను యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేయడం కోసం టాస్క్ ఫోర్స్ వేసినా కూడా అది చాలా వరకు ఇదవుతుంది సార్. ఎందుకంటే ఐటీ యాక్ట్ నేను చదివానండి. ఐటీ యాక్ట్ లో మొదటిసారి అరెస్ట్ అయితే ఏ శిక్ష అయితే ఉందో 3 సంవత్సరాలు ఉందనుకోండి, మళ్ళీ అతను అదే రిపీట్ చేసాడంటే ఆ శిక్ష 5 సంవత్సరాలు, మళ్ళీ అదే రిపీట్ చేస్తే ఆ శిక్ష 10 సంవత్సరాలు. అంటే ఇలా హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో ఐటీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి స్టెప్ బై స్టెప్ శిక్ష ఉందండి. అయితే ఆ ఉన్న చట్టాన్ని యథాతథంగా అమలు చేసినా కూడా ఇలాంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మీరన్న ఏదైతే ఫేక్ అకౌంట్లు ఉన్నాయో, మన సైబర్ క్రైమ్ వాళ్ళకి ఆ అకౌంట్ లింక్ పంపిస్తే 10 నిమిషాలు అకౌంట్ కనిపెడేస్తారండి.
ఇమీడియట్ గా పట్టుకుంటారు. అంటే ఇప్పుడు రామకృష్ణ గారు, పెద్దలు రామకృష్ణ గారు అన్నట్టు ఇండివిజువల్ వ్యక్తి మీద ఇలాంటి జరిగినా కూడా చట్టం శిక్షించేంత అవకాశం లేదు అంటే చాలా బాధాకరం అండి. మరి ఎందుకంటే